ఉగాది అనేది మన జీవితాల్లో ఒక కొత్త కాంతిని, క్రాంతిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపి మళ్ళీ వచ్చే సంవత్సరం మనం మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనే విషయాల్లో మనకెంతో స్ఫూర్తినిచ్చేటువంటి పండగ, అతి ముఖ్యమైన పండగ. దీన్ని ఢిల్లీ అకాడమీ వారు ప్రతి సంవత్సరం 24 సంవత్సరాలుగా దీన్ని సెలబ్రేట్ చేసి ఆంధ్ర రాష్ట్ర తీరానికి మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా మన సంస్కృతిని, మన ఆచారాన్ని ఇక్కడున్న ఆంధ్రులకి గుర్తు చేసి వారు ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోకుండా, మన సంస్కృతిని మర్చిపోకుండా ఆ అకేషన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఇంకా కొనసాగిస్తారని నేను ఆశిస్తూ మరొకసారి నందననామ సంవత్సర శుభాకాంక్షలు. నేరాలో ఘోరాల కార్యక్రమానికి స్వాగతం. అది 1932వ సంవత్సరం హైదరాబాద్ అనే కుగ్రామం. ఆ కుగ్రామంలో 2 ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. అదిగో ఆ వైపున పొట్టిగా రెడ్ షర్ట్ వస్తున్నాడే స్లో మోషన్లో, ఆడి పేరు సన్నీ. నా వెనకాల నుంచి వెళ్తున్న వాడి పేరు విజయ్. చాలా స్లో మోషన్లో వెళ్తున్నారు, చూసారా? బాగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళిద్దరిది ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే అండర్వేర్. అయితే ఒకనొక రోజు విజయ్ చాలా దిగాలుగా, టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈలోపు పొట్టోడు సన్నీ సడన్ గా ఎంటర్ అయ్యాడు. ఎరా విజయ్, ఏమైందిరా? ఏమైంది? ఏంటి పెన్ రాయట్లేదా? అందుకే చెప్పాను, పావలా రొమ్మ ముప్పావలా రీఫులు కొంటే ఇలాగే ఉంటుందిరా అని. రే ఏమేమి చెప్పరా? ఏమీ లేదురా అన్నాడు విజయ్. ఏమీ లేదు కదా, వెళ్ళి వస్తాను అన్నాడు. రే పొట్టోడా, ఏమీ లేదంటే ఏదో ఉందని అర్థం, అడుగురా చెప్తాను అని అన్నాడు. చెప్పురా ఏంట్రా అన్నాడు. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా, ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయాలి, లవ్ లెటర్ రాశాను రా, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో తెలియట్లేదురా అని అన్నాడు. నేను ఇస్తానులేరా, నీ ప్రాణ స్నేహితుడిని నేను ఇక్కడ ఎందుకున్నాను అన్నాడు. సరేరా నీ వస్తావు కదా అని అనగానే నేను ఇస్తాను రా అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. టాపా 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 అని బయటికి వెళ్ళిపోగానే అక్కడ ఆ అమ్మాయి బస్ స్టాండ్లో ఒంటరిగా ఉంది. అంతే, సన్నీ బస్ స్టాండ్లో ఉన్న ఆ విజయ్ గారు లవర్ని చూశాడు. అబ్బా ఏం వందరా లాపాకి, సూపర్ ఉందే. ఆ విజయ్ గారికి ఎంత లాపాకి అవసరమా? వాడికి ఇలాంటి ఐశ్వర్య కాకపోతే ఏ షకీలానో టపీలానో దొరుకుతుంది. మనం అందాక ఈ అమ్మాయిని లైన్లో పెట్టేద్దామని చెప్పి కాపట పన్నాగం పన్నాడు పొట్టోడు సన్నిగాడు. దగ్గరికి వెళ్ళి హాయ్ అని అన్నాడు సన్నిగాడి కంపు నోరుతో. అబ్బా ఏంటి కంపు అని అంటూ ఆ అమ్మాయి పక్క జరిగింది. ఏయ్ 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 నిన్నే, ఏంటి మాట్లాడవు నాతో అనగానే, ఎరా పొట్టోడా చెప్పు తగ్గుతుంది, ఒళ్ళు ఎలా ఉందిరా, కొట్టానంటే భూమిలో పాతుకుపోతాం, పోరా ఎక్కడి నుంచి, నా చెప్పు తెక్కముందే ఎక్కడి నుంచి పారిపోరా అంది. అనగానే ఏయ్ ఏయ్ ఏ ఐశ్వర్య, నేను గుర్తుపట్టలేదా? నేను పూర్వ జన్మలో భైరవుణ్ణి, నువ్వు మిత్రమింద అని చెప్పి అని అరిగిపోయిన గుంకర్రాల తన గొంతుతో పాట పాడి ఇంప్రెస్ చేశాడు ఆ అమ్మాయిని. అంతే, మగధీర సినిమా చూడ అమ్మాయి ఆ సన్నిగాడు ఒళ్ళో వాలిపోయి షికార్ల మీద పొకార్ల మీద షికార్ల మీద అటు ఇటు తిరుగుతూ పోయారు. ఈలోపు విజయ్ ఎంతో ఆవేదనతో టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు. అంతే, ఈలోపు మళ్ళీ ఎంటర్ అయ్యాడు సన్నిగాడు. వచ్చాడు, చాలా ఆనందంగా వచ్చాడు. మళ్ళీ ఎక్స్ప్రెషన్ మార్చాడు, మళ్ళీ ఆనందంగా వస్తున్నాడు. దగ్గరికి వచ్చాడు. అరే విజయ్, ఏమేంద్రా ఎందుకురా సడన్గా మందు తాగుతున్నావు? అరే వద్దురా, పోతావురా, నాశనం అయిపోతారా, దుంప నాశనం అయిపోతారా ఇలా తాగితే అంటే. అరే ఏంట్రా, ఏంటి ఏమన్నావు? నాశనం అయిపోతానా? ఎందుకురా అంటే, అరే ఆ అమ్మాయిని మర్చిపోరా, ఆ అమ్మాయి మంచిది కాదురా, ఆ అమ్మాయి
ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అన్నాడు. 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ 4గురిలో మొదటి వాడు నువ్వే కదరా అని టపీల్ 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 అని కొట్టాడు. ఇంతకీ ఈ విషయం విజయ్కి ఎలా తెలుసు అనుకుంటున్నారు కదా? మధ్యలో మందు తాగుతూ ఉంటే మందులో స్టఫ్ అయిపోయి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఆ పొట్టోడి ఆ అమ్మాయి సరసాలు చూసి వెనక్కి వచ్చి మందుకు బానిస అయిపోయాడు వితిన్ 5 minutesలో. అంతే. మళ్ళీ ఇంకొకసారి టపీల్ 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 అని మూతి మీద కొట్టగానే, యారా ఎందుకు కొడుతున్నారా? నేనేం చేశానరా? అరే అరే మిత్ర ద్రోహి, నేను ఇలా కాదురా ఇలా కాదని చెప్పి పక్కనే ఉన్న కత్తిని తీసుకున్నాడు. అరే ఒక్కసారి లెగిశాడు. అని చెప్పి ఆగిపోయాడు. ఆగిపోయి అరే ఈ కత్తికి పదును లేదురా, ఇలా పొడిస్తే స్కిన్ మాత్రమే తెగుతుంది, లోపల పేగులన్నీ తెగిపోవాలంటే ఇలా కాదు అని పక్కనే ఉన్న రాయితీ సరా 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 అని పదును పెట్టి మళ్ళీ పొడవడానికి వెళ్ళాడు. మళ్ళీ ఆగిపోయాడు. అరే ఇలా కాదురా, నిన్ను చిత్రహింస పెడుతూ చంపాలని చెప్పి ఒక చైర్ మీద కూర్చుని పెట్టాడు. చైర్ మీద కూర్చుని పెట్టి అరే అని చెప్పి కాళ్ళు చేతులు మొత్తం కట్టేశాడు. కట్టేసిన తర్వాత పక్కనే ఉన్న రిమోట్ తీసుకున్నాడు. రిమోట్ తీసుకొని ఛానల్ మార్చాడు. అది 24వ నెంబరు. సచిన్ టెండూల్కర్ డక్అవుట్. మళ్ళీ మార్చాడు 56 నాతో వస్తావా ఈటీవీ సీరియల్. మళ్ళీ 102 మోగాలి రేకులు జెమినీ టీవీ. అది 14,139వ ఎపిసోడ్. అది ఎప్పుడు అయిపోద్దో తెలీదు, ఈడు చావు ఎప్పుడో ఈడికి తెలియదు. అరే అనగానే కళ్ళు మూసుకొని చాలా ఆనందంగా కపటంగా నటించాడు. అరా కళ్ళు మూసుకుంటావా అని అగ్గిపూలను తీసి కళ్ళకి నిలువుగా పెట్టి అరే ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడు, ఆ సీరియల్ చూస్తూ చూస్తూ కుమిలి కుమిలి చావాలరా, చావు యాదవా అని చెప్పి మరొకసారి నెత్తి మీద టపీలు టపీల్ టపీలు అని కొట్టి బాధగా ఏడుస్తూ ఇంకో పెగ్గ తాక్కుంటూ విజయ్ అక్కడి నుంచి వెనుదిరిగాడు. అంతే. సన్నిగాడు ఆ సీరియల్ చూస్తూ చూస్తూ కొమిలి కొమిలి నేలకు ఒరిగాడు. అక్కడి నుంచి అలా 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 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఏమైపోయాడో తనకే తెలియకుండా తన మతి స్థిమితం ఏమితో పిచ్చోడు అయిపోయాడు పాపం. చూసారు కదా, ఎప్పుడైనా స్నేహం త్యాగాన్ని కోరుకోవాలి కానీ ఇలా జెమినీ టీవీలో మొగలి రేకులు 14,130వ ఎపిసోడ్ మాత్రం కోరుకోకూడదు. మళ్ళీ మీ ముందుకు వస్తాను. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరమైన వారికైనా కనుచూపు కరమైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూ తెలుగు కవనాలు ఒక ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు ఒక చంప శృంగారములుగు నాట్యాలు నవరసాలొలికించు ఢిల్లీకి వచ్చాము నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలతపడవలదు కనులు లేవని నీవు కలతపడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు
ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఘోర చూపుల దేవి కూరేగిరాగా ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఘోర చూపుల దేవి కూరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిస స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజాలు కూలినా